బాధాకరంగా ఉండొచ్చండి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో సాటి ఆడది కష్టపడుతున్నప్పుడు, సాటి ఆడది తాగుబోత్తోనో, తిరుగుబోత్తోనో, ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలతోనో ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఒక ఆడది నలుగురితో చెప్పుకోలేనిది, తల్లిదండ్రులతో పంచుకోలేని ఇబ్బందులు పడుతున్నప్పుడు ఫ్రెండ్స్, సాటి ఆడవాళ్ళుగా చూసినప్పుడు, అయ్యో పాపము అని అంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అది ఎలాంటిదైనా గానీ ఎవరికీ అలాంటి కష్టాలు రావాలి, అలాంటి ఇబ్బందులు పడాలి అని అనుకోడు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉన్న ప్రతి మగవాడు ఆడదానిలో తెలుసుకోవాల్సింది. నువ్వు పట్టెడు మెతుకులు పెట్టలేకపోయినప్పుడు నీకు పెళ్ళెందుకు? నీకు నలుగురు, ముగ్గురు పిల్లలెందుకు? నీకు ఒక కుటుంబం ఎందుకు? నువ్వు రోడ్లెమ్మట తిరిగి తాగి పండుకునే వాడికి ఎదట ఆడదాని జీవితాన్ని అన్యాయం చేయటం ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకోకుండా తిరుగుబోతులుగా ఉండి, తాగుబోతులుగా ఉండి పెళ్లి చేసుకోముందు నటించి పెళ్లి చేసుకొని, అవసరం కోసం జీవితాలతో ఆడుకొని, అవసరం అయిపోయిన తర్వాత నలుగురు, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబాలలోకి కష్ట సుఖాలు పంచుకోలేక కట్టుకున్న భార్యను రోడ్డు మీదకి వదిలేస్తే ఆడది ఇంకొకళ్ళ కుటుంబాన్ని అన్యాయం చేస్తుంది. ఆ మగవాడి వల్ల ఆ పిల్లలన్నా తండ్రి లేని వాళ్ళు అవుతున్నారు. చాలామంది చూస్తున్నాండి. చాలామంది తెలుసుకుంటుంటారు కానీ ఏమీ చేయలేరు. నీ కుటుంబమే నీకు చెప్పి బాగు చేస్తుంటే నువ్వు బాగుపడినోడివి. బజార్లో వాళ్ళు చెప్తే ఏంటవా? స్నేహితులు చెప్తే ఏంటవా? బంధువులు చెప్తే ఏంటవా? పక్కన వాళ్ళు చెప్తే ఏంటవా? పైసా సంపాదన లేనప్పుడు 10 మంది, నలుగురు, ఐదుగురు అక్రమంగా కానీ అన్యాయంగా రోడ్డుకేసే బదులు నీ సంపాదన ఎంత, నువ్వు పోషించేది ఎంత, నువ్వు కూడబెట్టేది ఎంత, నీ తల్లిదండ్రులు నీకు సంపాదించింది ఎంత అనేది కనీసం ప్రతి ఒక్కరు కూడా నీ కుటుంబంలో బాధ్యతలు తెలుసుకోలేకుండా ఏ తల్లి తండ్రి కూడా ఫ్రెండ్స్ అవసరానికి మించి నలుగురు, ఐదుగురు పిల్లలకు కానీ ఇబ్బందులు కొని తెచ్చుకొని వాళ్ళ జీవితాలతో ఏ రోజు కూడా ఆడుకోమాకండి. తల్లిదండ్రులుగా మీ మనసులు గాయపడవచ్చు, బాగు చేసుకోవచ్చు, లేదా మీ పరిస్థితులు అంతే కదా అని చెప్పేసి వాడిపోవచ్చు, ఇరిగిపోవచ్చు. నువ్వు ఒకళ్ళని అన్యాయం చేసి, నీ భార్య ఒకళ్ళని అన్యాయం చేసి, ఇంకొక కుటుంబానికి మచ్చ, అవమానం తీసుకొచ్చి బజాట్లో చీచి అనిపించుకునే బతికే బదులు ఫ్రెండ్స్, నువ్వు మోయలేని భారం నీ నెత్తి మీద లేక మునిపే నీ పెళ్ళి అనేది నీకు మానేసుకొని, లేదా చేసుకున్నా కానీ ఎరువు పరుగుతో బ్రతకటం నేర్చుకొని, నువ్వు ఒకళ్ళు కాకుండా ఇద్దరితో సరిపుచ్చుకొని నీ కుటుంబంలో నీకు కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, వాళ్ళే నీ కొడుకు కూతురుగా పోల్చుకొని ఉన్న వాళ్ళ ఎలాంటి వాళ్ళైనా కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో పెంచుకోవటానికి ఇష్టపడటానికి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కనికరం చూపించండి, జాలి చూపించండి, బాధ్యత తీసుకోండి. ఎందుకంటే తల్లిగా, తండ్రిగా మీ బాధ్యతలు అవి. మీ బంధాలు నిలబడాలంటే నీ బిడ్డల మొహం చూసి కూడా నువ్వు తప్పు చేసే వ్యక్తి మారకపోతే 10 నెలలు మోసి కన్న పిల్లలకే తండ్రి అని అనిపించుకునే అర్హత నీకు లేకపోతే ఆ తాగుడు, ఆ తిరుగుడుతో ఏం సాధించగలవు ఫ్రెండ్స్? తాత్కాలికమైన సుఖాల కోసం ఆడదన్యాయం చేయటం, అవసరం కోసమేమో ఎదటి వాళ్ళ కుటుంబాలలోకి పోయి మొగుడు తాగుబోతుగా, తిరుగుబోతుగా మారి చీచి అనిపించుకోవటం. నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే, పలానా వాడు అంటే వాడు తాగుబోతుడు కదా, మన జీవితం అంతా తీసిపోయి మన సంపాదన తీసి పడి పెడుతున్నాడు, ఆడితో నీకేం పని? భార్య తిట్టింది. నీ భార్య పక్కనోడితోనో లేకుంటే పరుగుబాటుతోనో నీచానికి, అన్యాయానికి దిగజారిపోయి అవసరం కోసం తప్పులు చేసేవాళ్ళు, అవసరం కోసం కుటుంబాలను కాపాడుకోవాలి కాబట్టి అన్యాయాలకి, అక్రమాలకి ఎదట వాళ్ళ కాపురాలు కూల్చే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉండిపోయారండి. ఎందుకంటే అవసరానికి తప్పు చేసేవాళ్ళు వేరు, స్వార్థం కోసం తప్పు చేసేవాళ్ళు వేరు, తన కాపురం సరిగా లేకపోతే ఎదట వాళ్ళ కాపురాలు కూల్చేవాళ్ళు వేరుగా ఉంటారు. ఇంతమంది మనుషులు మనం చుట్టూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్, మనం ఎవరికి అన్యాయం చేస్తున్నాం, ఎవరికి హాని చేస్తున్నాం అన్నది మర్చిపోయి మనం ఎలాగున్నామా, మన జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా కానీ మనం ఎదటవాడికి అన్యాయం చేయకోకుండా బ్రతకటం నేర్చుకోగలిగితే, ఉన్న దాంట్లో సర్దుకొని బ్రతకటం నేర్చుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ అంతకు మించిన ఆస్తులు, అంతకు మించిన ప్రేమ, అభిమానం, గౌరవ మర్యాదలు మరొకటి ఉండదండి. ఎవరైనా కానీ సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, బ్రతకాలి, సమాజంలో ఇలువుగా పరుగా జీవించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ఆలోచనలు సరిగా లేనప్పుడు తప్పుడు వ్యక్తులతో స్నేహాల ద్వారా చెడిపోయే వాళ్ళు ఉంటారు, అవసరాల కోసం చెడిపోయే వాళ్ళు ఉంటారు. నీ ఆలోచన సరిగా లేకపోతే చెడిపోయే వాళ్ళు ఉంటారు. నీ కుటుంబంలో నలుగురు నువ్వు పోషించలేని శక్తి లేనప్పుడు, నీకు మోయలేని భారం నీ మీద పడ్డప్పుడు చెడిపోయే వాళ్ళు ఉంటారు. చెడిపోయే మనుషులు అనేక రకాలు ఉన్నప్పుడు, అనేక సమస్యలు ఉన్నప్పుడు, మనం ఏ సమస్య వల్ల చెడిపోతున్నాం, ఏ బలహీనతను మనల్ని మన కుటుంబాలని 10 మందిలో అవమానపరుస్తుంది, అన్యాయం చేస్తున్నాం అని తెలుసుకొని మానుకొని సరిదిద్దుకొని సరిదిద్దుకొని తప్పుని ఎవరైతే కూడా ఫ్రెండ్స్ ఎత్తిపెట్టి చూపించుకున్నా చూపించుకోలేకపోయినా కింద భూదేవికి పైన భగవంతుడికి నువ్వు ఎవరికి హాని చేస్తున్నావు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినా తెలియపోయినా నిన్ను సృష్టించిన దేవుడికి తప్పగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎవరి మాటనైనా లక్ష్య పెట్టకపోవచ్చు, ప్రతి మాట అనుభవించాల్సిన రోజు ఒకటే ఉంటుంది. అది ఒక్కటి తెలుసుకొని బ్రతకడానికి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, మై థ్యాంక్ యూ.